అందరికీ నమస్కారం. నేను మీ విజయకృష్ణ. ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురాబోతున్నాను. అదేంటి అని అనుకుంటున్నారా? ఈరోజు ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. హిందువులందరికీ ప్రత్యేకంగా ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. అందరికీ ముందుగా ధన్యవాదములు. ఇక్కడ ఇటీవల ఒక ఛానల్ నా అన్వేషణ అనేటువంటి ఎవడో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి యూట్యూబర్, దాదాపుగా అతనికి 18.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఉద్దండు ఫ్యాన్స్ ఆదరించి అభిమానం చూపిస్తే కళ్ళు నెత్తికెక్కి మదమెక్కి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ లేడీస్ను కించపరుస్తూ చెత్తగా మాట్లాడిన వాడికి 18.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం తప్పు కాదు. ఒక వ్యక్తి యూట్యూబ్ ప్లాట్ఫామ్ చేసుకొని అంత ఎత్తుకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండవలసిన వాడు తను మదమెక్కి మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఏర్పడింది. సిగ్గుతో తలదించాల్సినటువంటి సమయం ఇది. దీన్ని ఎంత హిందువులు ఆరాధ్య దైవంగా పూజించేటువంటి సీతమ్మ తల్లి అంటే శ్రీరాముడు, మనం ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి మన శ్రీరాముని భార్యను, మహాతల్లి సీతమ్మను ఏం మాట్లాడాడండి వాడు? ద్రౌపదిని ఏం మాట్లాడాడండి వాడు? ఎంత మదమికి మాట్లాడాడండి వాడు? రేప్ చేశాడట. వాడు మాట్లాడిన పదజాలం వాని నాలుక చీరేయాల. ఏంటి? వాని నాలుక చీరేయాల. 14 ఏండ్ల బాలికను, అంటే ఒక మైనారిటీ తీరనటువంటి స్త్రీని, యువతిని ఏదో చేశాను అని చెప్తున్నాడు వాడు పబ్లిక్గా. కొవ్వు పట్టి మదమికి కొట్టుకుంటున్నాడు. గరికపాటి గారు గురువు, మంచి తత్వవేత్త, అందరికీ మంచి బోధించేవాడు. ఈ కాలంలో ఎలా ఉండాలా, ఏమిటి, హిందువుల మనోభావాలు ఏంటి, మనం ఏ విధంగా ఉండాలా, మన జీవిత చర్యలు ఏ విధంగా ఉండాలా, మన జీవన విధానంలో మార్పులు ఏ విధంగా చేసుకోవాలా అని ఒక జ్ఞాని మహానుభావుడు గరికపాటి గారి గురించి మాట్లాడినాడు, పండితుని గురించి. అవసరమా అండి వాడికి? ఒళ్ళు మదమికి కొట్టుకుంటున్నాడు వాడు. 18.5 మంది ఫాలోవర్స్, అందులో 1.5 లక్ష మంది అన్ఫాలో చేసినారు వాడిని. 1.5 లక్ష మంది కాదు, మిగతా వాళ్ళు అందరూ ఇటువంటి మదమికి కొట్టుకునే వాళ్ళను ఖచ్చితంగా ఖండించాలి. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ 100% దెబ్బతిన్నాయి. వెధవవాడు మాట్లాడకూడదు అట్లా. ఒక బాధ్యతాయుతమైనటువంటి
ఇంతమంది సబ్స్క్రైబర్లు వాడికి ఉన్నప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడే దాని ప్రభావం ఏ విధంగా పోతుంది, ఆ మాట్లాడేటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ఎంత దూరం పోతుంది, మనం ఏం మాట్లాడుతున్నామని స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడంటే వాడు ఒళ్ళు పై తెలియకుండా పై పగలగొట్టేయాలి, వాడిని చీరేయాలి, వానికి తోళ్ళు తీసేయాల. ఇండియాకు వస్తే వాడిని తోలు తీసి వాడిని ఉరివేసినా కానీ తప్పులేదు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. ఎవరివైనా కానీ ఒక్కరు ఇంకొకరి మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు ఎవ్వరు కూడా. ఎందుకంటే మహాసాధ్వుల గురించి మాట్లాడడానికి వానికి ఏం హక్కు ఉందండి? చిల్లర వెధవా. అమ్మాయిలతో తిరుగుతూ ఏదో వేషాలు వేసుకుంటూ ఫోన్లే పాపమని జనాలు చూసిన దానికి ఈరోజు వాడు మదమికి కొట్టుకొని ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినాడంటే ఊరికే వదలకూడదు అట్లాంటి వాళ్ళకు. 14 ఏళ్ళ బాలిక అంటే పోక్సో చట్టం మీద వాడిని వేసేయాల. ఇట్లా నా కొడుకులు మెసేజ్లు ఏమిస్తున్నారండి సమాజానికి? వెదవముండా ఆ కొడుకులు. మీ ఇష్టం వచ్చినట్లు వేసుకొని తిరగండి అంటాడు ముండమోపివాడు. మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడుతున్నామో స్పృహ ఉండాలి. బాధ్యతాయుతమైనటువంటి ఒక సమాజంలో ఒక స్థాయిని ఇచ్చిన తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి. ఒక చెత్త వెదకు యూట్యూబ్ అనేటువంటి మహా ఛానల్ ఇది ఎంతోమంది మహానుభావులను తయారు చేసింది, ఎంతోమంది ప్రతిభలను వెలికి తీసింది. అటువంటి వేదికగా వాడు మాట్లాడినటువంటి మాటలు సముచితం కాదు. అటువంటి వారిని బలంగా శిక్షించాలా, నాలుక కత్తరి చేయాలా. వాడు మాట్లాడిన మాటలు కోసేస్తాడంట. ఏంది వాడు కోసేది? గరీబ్ కుక్కపాటి గారి గుత్తి కాదురా, నీ గుత్తి కోసేస్తారు. కొడక్కను ఇండియాకు వస్తే ఇండియా పవర్ ఎందుకు చూపిస్తారు నీకు? వేస్ట్ నా కొడుకులు అంత మాట్లాడే మాటలు చెప్పు తీసుకొని కొడతారు హిందువులు. అన్ని మతాల వారు గౌరవించేటువంటి ఆరాధ్య దైవం రా శ్రీరాముడు, సీత అంటే. చెత్త విధ ఉండా కొడకాయన్న. మహాసాధువులు రా వాళ్ళు. వాళ్ళనంటే పోతావరా నువ్వు మధ్యలోనే కొడక. వేస్ట్ ఫెల్లో, వరస్ట్ ఫెల్లో. ఎంత తిట్టినా తక్కువే వానికి. ఊరికే అది ఆవేశం వస్తుంది నాకు. ఎందుకంటే చెత్త విధవులకు, చెత్త ముండా కొడుకులకు ఇంతమంది ఫాలోవర్స్ స్థానం ఇచ్చి వాడిని నిలబెడితే ఈరోజు వాడు వ్యవహరించిన తీరు అస్సలు బాగలేదు. చీరేయండి వాడిని ఇండియాకు వస్తే, తప్పులే. ఎందుకంటే కొన్ని మన మనోభావాలను వాంటెడ్గా దెబ్బతీస్తున్నారు కొందరు. అందులో హిందువుల మనోభావాలు అంటే చాలా చులకన. దానికి మీరంతా ముక్త కంఠంతో దీన్ని ఖండించి వాడికి మాత్రం తగిన శాస్త్రి చేయాలి. అప్పుడే ఇంకొకరు మాట్లాడాలంటే భయపడాలి. ఏ మతాన్నైనా కానీ గౌరవించాలి. ఇది మన స్వతంత్ర భారతదేశం. కులమత భేదం లేదు మనకు. అటువంటిది చెత్తముండా కొడుకు వాడు హిందువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా మాట్లాడి సారీ చెప్తాడంట. సారీ ప్రతోడు మాట్లాడేసి ఏదో వానికి నోటికి వచ్చింది మాట్లాడి కారుకూతులని కూసేసి సారీ చెప్తే సరిపోతుందా అండి? సరిపోదు. వాడనిన్న మాటలకు సారీ అనే పదం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. వాడికి తగిన శాస్త్రి జరగాల్సిందే, తగిన శిక్ష పడాల్సిందే. అన్ని విధాలా వాడు వేస్ట్ ఫెల్లో, వరస్ట్ ఫెల్లో. అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి.
ఇటువంటి చెత్త వెధవలకు నోటికొచ్చినట్టు మాట్లాడితే దక్కే స్థానం ఏందో మీరు నిరూపించండి. మిగతా 17.5 లక్షల మంది ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇటువంటి వానికి అవకాశం ఇవ్వద్దండి. చీడ పురుగువాడు, వేస్ట్ ఫెలో. కాబట్టి ఈ చీడ పురుగును మొగ్గలోనే తుంచేయకపోతే సమాజం మరింతగా పాడైపోతుంది. వీడి చూసి ఇంకో 10 మంది లేస్తారు. ఆదిలోనే దీన్ని ఖచ్చితంగా ఖండించాలా హిందువులంతా కూడా. అదేవిధంగా మానవత్వంతో మానవులంతా, హ్యూమన్ బీయింగ్ అంతా దీన్ని ఖండించి వాడికి తగిన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా 17.5 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసి వానికి తగిన శాస్త్రి చేయండి. దయవుంచి వ్యూవర్స్లారా మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా నేను. అటువంటి వారిని ఖచ్చితంగా ఎంకరేజ్ మాత్రం చేయొద్దండి. దయించి 1.5 లక్షల మంది ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసినారో వాళ్ళందరికీ శిరస్సు వంచి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ 17.5 లక్షల మంది కూడా వానికి ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మన సత్తా ఏందో చూపించండి. వ్యూవర్స్ సత్తా ఏందో. వాని స్థాయి ఉన్నత స్థాయి నుంచి అట్టడుగు వర్గానికి పడిపోతే కానీ ఇటువంటి వాళ్ళకు బుద్ధి రాదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించద్దండి. వాడు ఖచ్చితంగా రారా, నువ్వు ఇండియాకు వస్తే తెలుస్తుంది నీకు, ఉంటుందిలే నీకు. ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదురా, ఏపుగా తిని ఏపుగా పెరిగినావు కదరా వేస్ట్ ఫెల్లో. దేశాలు తిరిగి కొవ్వు పట్టినావు, కొవ్వు చీరేస్తారు, అట్లే నరన చీరేస్తారా వేస్ట్ ఫెల్లో. అసలు వాడిని తిట్టాలంటే కూడా నాకు నోరు రావడం లేదు. వేస్ట్ వరస్ట్ నా కొడుకోడు. దయించి అందరూ కూడా, ఎవ్వరూ కూడా ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఒక సమాజంలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాటను సామాజిక స్పృహతో మాట్లాడేటప్పుడు అందులో స్పృహతో మాట్లాడాలి, మెలకువతో మాట్లాడాలి. ఏదంటే అది నోటికొచ్చినట్లు కూసేసి సారీ చెప్తే దానికి పరిష్కారం కాదది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి అందరూ కూడా మీరు మంచి సమాజాన్ని, ఒక ఉన్నత స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని పదిలపరచుకోవడానికి ఎంతైతే వాళ్ళు ఇచ్చారో ఎదిగే కొద్దీ ఎప్పటికీ ఒదిగి ఉండండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక స్థాయిలో ఉన్న తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట, నడవడిక, ప్రతిదీ మిమ్మల్ని ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటుంది. దయ ఉంచి ముందు వెనక ఆలోచించి మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మంచి సమాజం కావాలా, మంచి సమాజంలో మనము మన వంతు కృషిగా 10 మందిని మంచిగా తయారు చేయాలి తప్పితే ఎప్పుడు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేసి దయ ఉంచి ఇటువంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పండి. చెప్తారు కూడా. ఎందుకంటే మన వాళ్ళు ఎంత స్థానం ఇస్తారో అంత దానికి తగినట్లుగా వాళ్ళు చేసేటువంటి చర్యల వల్ల అంత అట్టడుగు స్థానాన్ని కూడా తీసుకురావడంలో మన వారు చాలా దిట్ట. కాబట్టి అందరూ కూడా ఆలోచించి మాట్లాడి సమాజంలో మంచిని పెంచే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి వారిని దయ ఉంచి శిక్షించండి. శిక్షిస్తే కానీ ఇతరులకు బుద్ధి రాదు. వీరిని చూసి ఇంకా 10 మంది ఎంకరేజ్ అవుతారు. కాబట్టి ఇటువంటి వాటిని మొగ్గలోనే తుంచేయకపోతే, ఆదిలోనే తుంచకపోతే సమాజం చాలా కోల్పోవాల్సి వస్తుంది అనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ విజయ్ కృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యూట్యూబ్ వేదికగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై హింద్, జై హింద్.
అందరికీ నమస్కారం. నేను మీ విజయకృష్ణ. ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురాబోతున్నాను. అదేంటి అని అనుకుంటున్నారా? ఈరోజు ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. హిందువులందరికీ ప్రత్యేకంగా ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. అందరికీ ముందుగా ధన్యవాదములు. ఇక్కడ ఇటీవల ఒక ఛానల్ నా అన్వేషణ అనేటువంటి ఎవడో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి యూట్యూబర్, దాదాపుగా అతనికి 18.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఉద్దండు ఫ్యాన్స్ ఆదరించి అభిమానం చూపిస్తే కళ్ళు నెత్తికెక్కి మదమెక్కి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ లేడీస్ను కించపరుస్తూ చెత్తగా మాట్లాడిన వాడికి 18.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం తప్పు కాదు. ఒక వ్యక్తి యూట్యూబ్ ప్లాట్ఫామ్ చేసుకొని అంత ఎత్తుకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండవలసిన వాడు తను మదమెక్కి మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఏర్పడింది. సిగ్గుతో తలదించాల్సినటువంటి సమయం ఇది. దీన్ని ఎంత హిందువులు ఆరాధ్య దైవంగా పూజించేటువంటి సీతమ్మ తల్లి అంటే శ్రీరాముడు, మనం ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి మన శ్రీరాముని భార్యను, మహాతల్లి సీతమ్మను ఏం మాట్లాడాడండి వాడు? ద్రౌపదిని ఏం మాట్లాడాడండి వాడు? ఎంత మదమికి మాట్లాడాడండి వాడు? రేప్ చేశాడట. వాడు మాట్లాడిన పదజాలం వాని నాలుక చీరేయాల. ఏంటి? వాని నాలుక చీరేయాల. 14 ఏండ్ల బాలికను, అంటే ఒక మైనారిటీ తీరనటువంటి స్త్రీని, యువతిని ఏదో చేశాను అని చెప్తున్నాడు వాడు పబ్లిక్గా. కొవ్వు పట్టి మదమికి కొట్టుకుంటున్నాడు. గరికపాటి గారు గురువు, మంచి తత్వవేత్త, అందరికీ మంచి బోధించేవాడు. ఈ కాలంలో ఎలా ఉండాలా, ఏమిటి, హిందువుల మనోభావాలు ఏంటి, మనం ఏ విధంగా ఉండాలా, మన జీవిత చర్యలు ఏ విధంగా ఉండాలా, మన జీవన విధానంలో మార్పులు ఏ విధంగా చేసుకోవాలా అని ఒక జ్ఞాని మహానుభావుడు గరికపాటి గారి గురించి మాట్లాడినాడు, పండితుని గురించి. అవసరమా అండి వాడికి? ఒళ్ళు మదమికి కొట్టుకుంటున్నాడు వాడు. 18.5 మంది ఫాలోవర్స్, అందులో 1.5 లక్షల మంది అన్ఫాలో చేసినారు వాడిని. 1.5 లక్షల మంది కాదు, మిగతా వాళ్ళు అందరూ ఇటువంటి మదమికి కొట్టుకునే వాళ్ళను ఖచ్చితంగా ఖండించాలి. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ 100% దెబ్బతిన్నాయి. వెధవవాడు మాట్లాడకూడదు అట్లా. ఒక బాధ్యతాయుతమైనటువంటి
ఇంతమంది సబ్స్క్రైబర్లు వాడికి ఉన్నప్పుడు వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడే దాని ప్రభావం ఏ విధంగా పోతుంది, ఆ మాట్లాడేటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ఎంత దూరం పోతుంది, మనం ఏం మాట్లాడుతున్నామని స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడంటే వాడు ఒళ్ళు పై తెలియకుండా పై పగలగొట్టేయాలి, వాడిని చీరేయాలి, వానికి తోళ్ళు తీసేయాల. ఇండియాకు వస్తే వాడిని తోలు తీసి వాడిని ఉరివేసినా కానీ తప్పులేదు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. ఎవరివైనా కానీ ఒక్కరు ఇంకొకరి మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు ఎవ్వరు కూడా. ఎందుకంటే మహాసాధ్వుల గురించి మాట్లాడడానికి వానికి ఏం హక్కు ఉందండి? చిల్లర వెధవా. అమ్మాయిలతో తిరుగుతూ ఏదో వేషాలు వేసుకుంటూ ఫోన్లే పాపమని జనాలు చూసిన దానికి ఈరోజు వాడు మదమికి కొట్టుకొని ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినాడంటే ఊరికే వదలకూడదు అట్లాంటి వాళ్ళకు. 14 ఏళ్ళ బాలిక అంటే పోక్సో చట్టం మీద వాడిని వేసేయాల. ఇట్లా నా కొడుకులు మెసేజ్లు ఏమిస్తున్నారండి సమాజానికి? వెదవముండా ఆ కొడుకులు. మీ ఇష్టం వచ్చినట్లు వేసుకొని తిరగండి అంటాడు ముండమోపివాడు. మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడుతున్నామో స్పృహ ఉండాలి. బాధ్యతాయుతమైనటువంటి ఒక సమాజంలో ఒక స్థాయిని ఇచ్చిన తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి. ఒక చెత్త వెదకు యూట్యూబ్ అనేటువంటి మహా ఛానల్ ఇది ఎంతోమంది మహానుభావులను తయారు చేసింది, ఎంతోమంది ప్రతిభలను వెలికి తీసింది. అటువంటి వేదికగా వాడు మాట్లాడినటువంటి మాటలు సముచితం కాదు. అటువంటి వారిని బలంగా శిక్షించాలా, నాలుక కత్తరి చేయాలా. వాడు మాట్లాడిన మాటలు కోసేస్తాడంట. ఏంది వాడు కోసేది? గరీబ్ కుక్కపాటి గారి గుత్తి కాదురా, నీ గుత్తి కోసేస్తారు. కొడక్కను ఇండియాకు వస్తే ఇండియా పవర్ ఎందుకు చూపిస్తారు నీకు? వేస్ట్ నా కొడుకులు అంత మాట్లాడే మాటలు చెప్పు తీసుకొని కొడతారు హిందువులు. అన్ని మతాల వారు గౌరవించేటువంటి ఆరాధ్య దైవం రా శ్రీరాముడు, సీత అంటే. చెత్త విధ ఉండా కొడకాయన్న. మహాసాధువులు రా వాళ్ళు. వాళ్ళనంటే పోతావరా నువ్వు మధ్యలోనే కొడక. వేస్ట్ ఫెల్లో, వరస్ట్ ఫెల్లో. ఎంత తిట్టినా తక్కువే వానికి. ఊరికే అది ఆవేశం వస్తుంది నాకు. ఎందుకంటే చెత్త విధవులకు, చెత్త ముండా కొడుకులకు ఇంతమంది ఫాలోవర్స్ స్థానం ఇచ్చి వాడిని నిలబెడితే ఈరోజు వాడు వ్యవహరించిన తీరు అస్సలు బాగలేదు. చీరేయండి వాడిని ఇండియాకు వస్తే, తప్పులే. ఎందుకంటే కొన్ని మన మనోభావాలను వాంటెడ్గా దెబ్బతీస్తున్నారు కొందరు. అందులో హిందువుల మనోభావాలు అంటే చాలా చులకన. దానికి మీరంతా ముక్త కంఠంతో దీన్ని ఖండించి వాడికి మాత్రం తగిన శాస్త్రి చేయాలి. అప్పుడే ఇంకొకరు మాట్లాడాలంటే భయపడాలి. ఏ మతాన్నైనా కానీ గౌరవించాలి. ఇది మన స్వతంత్ర భారతదేశం. కులమత భేదం లేదు మనకు. అటువంటిది చెత్తముండా కొడుకు వాడు హిందువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా మాట్లాడి సారీ చెప్తాడంట. సారీ ప్రతోడు మాట్లాడేసి ఏదో వానికి నోటికి వచ్చింది మాట్లాడి కారుకూతులని కూసేసి సారీ చెప్తే సరిపోతుందా అండి? సరిపోదు. వాడనిన్న మాటలకు సారీ అనే పదం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. వాడికి తగిన శాస్త్రి జరగాల్సిందే, తగిన శిక్ష పడాల్సిందే. అన్ని విధాలా వాడు వేస్ట్ ఫెల్లో, వరస్ట్ ఫెల్లో. అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి.
ఇటువంటి చెత్త వెధవలకు నోటికొచ్చినట్టు మాట్లాడితే దక్కే స్థానం ఏందో మీరు నిరూపించండి. మిగతా 17.5 లక్షల మంది ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇటువంటి వానికి అవకాశం ఇవ్వద్దండి. చీడ పురుగువాడు, వేస్ట్ ఫెలో. కాబట్టి ఈ చీడ పురుగును మొగ్గలోనే తుంచేయకపోతే సమాజం మరింతగా పాడైపోతుంది. వీడి చూసి ఇంకో 10 మంది లేస్తారు. ఆదిలోనే దీన్ని ఖచ్చితంగా ఖండించాలా హిందువులంతా కూడా. అదేవిధంగా మానవత్వంతో మానవులంతా, హ్యూమన్ బీయింగ్ అంతా దీన్ని ఖండించి వాడికి తగిన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా 17.5 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసి వానికి తగిన శాస్త్రి చేయండి. దయవుంచి వ్యూవర్స్లారా మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా నేను. అటువంటి వారిని ఖచ్చితంగా ఎంకరేజ్ మాత్రం చేయొద్దండి. దయించి 1.5 లక్షల మంది ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసినారో వాళ్ళందరికీ శిరస్సు వంచి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ 17.5 లక్షల మంది కూడా వానికి ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మన సత్తా ఏందో చూపించండి. వ్యూవర్స్ సత్తా ఏందో. వాని స్థాయి ఉన్నత స్థాయి నుంచి అట్టడుగు వర్గానికి పడిపోతే కానీ ఇటువంటి వాళ్ళకు బుద్ధి రాదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించద్దండి. వాడు ఖచ్చితంగా రారా, నువ్వు ఇండియాకు వస్తే తెలుస్తుంది నీకు, ఉంటుందిలే నీకు. ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదురా, ఏపుగా తిని ఏపుగా పెరిగినావు కదరా వేస్ట్ ఫెల్లో. దేశాలు తిరిగి కొవ్వు పట్టినావు, కొవ్వు చీరేస్తారు, అట్లే నరన చీరేస్తారా వేస్ట్ ఫెల్లో. అసలు వాడిని తిట్టాలంటే కూడా నాకు నోరు రావడం లేదు. వేస్ట్ వరస్ట్ నా కొడుకోడు. దయించి అందరూ కూడా, ఎవ్వరూ కూడా ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఒక సమాజంలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాటను సామాజిక స్పృహతో మాట్లాడేటప్పుడు అందులో స్పృహతో మాట్లాడాలి, మెలకువతో మాట్లాడాలి. ఏదంటే అది నోటికొచ్చినట్లు కూసేసి సారీ చెప్తే దానికి పరిష్కారం కాదది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి అందరూ కూడా మీరు మంచి సమాజాన్ని, ఒక ఉన్నత స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని పదిలపరచుకోవడానికి ఎంతైతే వాళ్ళు ఇచ్చారో ఎదిగే కొద్దీ ఎప్పటికీ ఒదిగి ఉండండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక స్థాయిలో ఉన్న తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట, నడవడిక, ప్రతిదీ మిమ్మల్ని ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటుంది. దయ ఉంచి ముందు వెనక ఆలోచించి మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మంచి సమాజం కావాలా, మంచి సమాజంలో మనము మన వంతు కృషిగా 10 మందిని మంచిగా తయారు చేయాలి తప్పితే ఎప్పుడు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేసి దయ ఉంచి ఇటువంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పండి. చెప్తారు కూడా. ఎందుకంటే మన వాళ్ళు ఎంత స్థానం ఇస్తారో అంత దానికి తగినట్లుగా వాళ్ళు చేసేటువంటి చర్యల వల్ల అంత అట్టడుగు స్థానాన్ని కూడా తీసుకురావడంలో మన వారు చాలా దిట్ట. కాబట్టి అందరూ కూడా ఆలోచించి మాట్లాడి సమాజంలో మంచిని పెంచే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి వారిని దయ ఉంచి శిక్షించండి. శిక్షిస్తే కానీ ఇతరులకు బుద్ధి రాదు. వీరిని చూసి ఇంకా 10 మంది ఎంకరేజ్ అవుతారు. కాబట్టి ఇటువంటి వాటిని మొగ్గలోనే తుంచేయకపోతే, ఆదిలోనే తుంచకపోతే సమాజం చాలా కోల్పోవాల్సి వస్తుంది అనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ విజయ్ కృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యూట్యూబ్ వేదికగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం.
నేను మీ విజయకృష్ణ. ఈరోజు మీ ముందుకు ఒక విషయాన్ని తీసుకురాబోతున్నాను. అదేంటి అని అనుకుంటున్నారా? ఈరోజు ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. హిందువులందరికీ ప్రత్యేకంగా ఈ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. అందరికీ ముందుగా ధన్యవాదములు. ఇక్కడ ఇటీవల ఒక ఛానల్ నా అన్వేషణ అనేటువంటి ఎవడో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి యూట్యూబర్, దాదాపుగా అతనికి 18.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఉద్దండు ఫ్యాన్స్ ఆదరించి అభిమానం చూపిస్తే కళ్ళు నెత్తికెక్కి మదమెక్కి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ లేడీస్ను కించపరుస్తూ చెత్తగా మాట్లాడిన వాడికి 18.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం తప్పు కాదు. ఒక వ్యక్తి యూట్యూబ్ ప్లాట్ఫామ్ చేసుకొని అంత ఎత్తుకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండవలసిన వాడు తను మదమెక్కి మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఏర్పడింది. సిగ్గుతో తలదించాల్సినటువంటి సమయం ఇది. దీన్ని ఎంత హిందువులు ఆరాధ్య దైవంగా పూజించేటువంటి సీతమ్మ తల్లి అంటే శ్రీరాముడు, మనం ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి మన శ్రీరాముని భార్యను, మహాతల్లి సీతమ్మను ఏం మాట్లాడాడండి వాడు? ద్రౌపదిని ఏం మాట్లాడాడండి వాడు? ఎంత మదమికి మాట్లాడాడండి వాడు? రేప్ చేశాడట. వాడు మాట్లాడిన పదజాలం వాని నాలుక చీరేయాల. ఏంటి? వాని నాలుక చీరేయాల. 14 ఏండ్ల బాలికను, అంటే ఒక మైనారిటీ తీరనటువంటి స్త్రీని, యువతిని ఏదో చేశాను అని చెప్తున్నాడు వాడు పబ్లిక్గా. కొవ్వు పట్టి మదమికి కొట్టుకుంటున్నాడు. గరికపాటి గారు గురువు, మంచి తత్వవేత్త, అందరికీ మంచి బోధించేవాడు. ఈ కాలంలో ఎలా ఉండాలా, ఏమిటి, హిందువుల మనోభావాలు ఏంటి, మనం ఏ విధంగా ఉండాలా, మన జీవిత చర్యలు ఏ విధంగా ఉండాలా, మన జీవన విధానంలో మార్పులు ఏ విధంగా చేసుకోవాలా అని ఒక జ్ఞాని మహానుభావుడు గరికపాటి గారి గురించి మాట్లాడినాడు, పండితుని గురించి. అవసరమా అండి వాడికి? ఒళ్ళు మదమికి కొట్టుకుంటున్నాడు వాడు. 18.5 మంది ఫాలోవర్స్, అందులో 1.5 లక్ష మంది అన్ఫాలో చేసినారు వాడిని. 1.5 లక్ష మంది కాదు, మిగతా వాళ్ళు అందరూ ఇటువంటి మదమికి కొట్టుకునే వాళ్ళను ఖచ్చితంగా ఖండించాలి. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ 100% దెబ్బతిన్నాయి. వెధవవాడు మాట్లాడకూడదు అట్లా. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఇంతమంది సబ్స్క్రైబర్లు వాడికి ఉన్నప్పుడు
వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడే దాని ప్రభావం ఏ విధంగా పోతుంది, ఆ మాట్లాడేటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ఎంత దూరం పోతుంది, మనం ఏం మాట్లాడుతున్నామని స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడంటే వాడు ఒళ్ళు పై తెలియకుండా పై పగలగొట్టేయాలి, వాడిని చీరేయాలి, వానికి తోళ్ళు తీసేయాల. ఇండియాకు వస్తే వాడిని తోలు తీసి వాడిని ఉరివేసినా కానీ తప్పులేదు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. ఎవరివైనా కానీ ఒకరు ఇంకొకరి మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు ఎవ్వరు కూడా. ఎందుకంటే మహాసాధ్వుల గురించి మాట్లాడడానికి వానికి ఏం హక్కు ఉందండి? చిల్లర వెధవా. అమ్మాయిలతో తిరుగుతూ ఏదో వేషాలు వేసుకుంటూ ఫోన్లే పాపమని జనాలు చూసిన దానికి ఈరోజు వాడు మదమికి కొట్టుకొని ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినాడంటే ఊరికే వదలకూడదు అట్లాంటి వాళ్ళకి. 14 ఏళ్ళ బాలిక అంటే పోక్సో చట్టం మీద వాడిని వేసేయాల. ఇట్లా నా కొడుకులు మెసేజ్లు ఏమిస్తున్నారండి సమాజానికి? వెదవముండా ఆ కొడుకులు. మీ ఇష్టం వచ్చినట్లు వేసుకొని తిరగండి అంటాడు ముండమోపివాడు. మాట్లాడకూడదు. మనం ఏం మాట్లాడుతున్నామో స్పృహ ఉండాలి. బాధ్యతాయుతమైనటువంటి ఒక సమాజంలో ఒక స్థాయిని ఇచ్చిన తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి. ఒక చెత్త వెదకు యూట్యూబ్ అనేటువంటి మహా ఛానల్ ఇది ఎంతోమంది మహానుభావులను తయారు చేసింది, ఎంతోమంది ప్రతిభలను వెలికి తీసింది. అటువంటి వేదికగా వాడు మాట్లాడినటువంటి మాటలు సముచితం కాదు. అటువంటి వారిని బలంగా శిక్షించాలా, నాలుక కత్తరి చేయాలా. వాడు మాట్లాడిన మాటలు కోసేస్తాడంట. ఏంది వాడు కోసేది? పుక్కపాటి గారి గుత్తి కాదురా, నీ గుత్తి కోసేస్తారు. కొడక్కను ఇండియాకు వస్తే ఇండియా పవర్ ఎందుకు చూపిస్తారు నీకు? వేస్ట్ నా కొడుకులు అంత మాట్లాడే మాటలు చెప్పు తీసుకొని కొడతారు హిందువులు. అన్ని మతాల వారు గౌరవించేటువంటి ఆరాధ్య దైవం రా శ్రీరాముడు, సీత అంటే. చెత్త విధ ఉండా కొడకాయన్న. మహాసాధువులు రా వాళ్ళు. వాళ్ళనంటే పోతావరా నువ్వు మధ్యలోనే కొడక. వేస్ట్ ఫెల్లో, వరస్ట్ ఫెల్లో. ఎంత తిట్టినా తక్కువే వానికి. ఊరికే అది ఆవేశం వస్తుంది నాకు. ఎందుకంటే చెత్త విధవులకు, చెత్త ముండా కొడుకులకు ఇంతమంది ఫాలోవర్స్ స్థానం ఇచ్చి వాడిని నిలబెడితే ఈరోజు వాడు వ్యవహరించిన తీరు అస్సలు బాగలేదు. చీరేయండి వాడిని ఇండియాకు వస్తే, తప్పులే. ఎందుకంటే కొన్ని మన మనోభావాలను వాంటెడ్గా దెబ్బతీస్తున్నారు కొందరు. అందులో హిందువుల మనోభావాలు అంటే చాలా చులకన. దానికి మీరంతా ముక్త కంఠంతో దీన్ని ఖండించి వాడికి మాత్రం తగిన శాస్త్రి చేయాలి. అప్పుడే ఇంకొకరు మాట్లాడాలంటే భయపడాలి. ఏ మతాన్నైనా కానీ గౌరవించాలి. ఇది మన స్వతంత్ర భారతదేశం. కులమత భేదం లేదు మనకు. అటువంటిది చెత్తముండా కొడుకు వాడు హిందువుల మనోభావాలు దెబ్బతినేట్టుగా మాట్లాడి సారీ చెప్తాడంట. సారీ ప్రతోడు మాట్లాడేసి ఏదో వానికి నోటికి వచ్చింది మాట్లాడి కారుకూతులని కూసేసి సారీ చెప్తే సరిపోతుందా అండి? సరిపోదు. వాడనిన్న మాటలకు సారీ అనే పదం ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. వాడికి తగిన శాస్త్రి జరగాల్సిందే, తగిన శిక్ష పడాల్సిందే. అన్ని విధాల వాడు వేస్ట్ ఫెల్లో, వరస్ట్ ఫెల్లో. అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి చెత్త వెధవలకు నోటికొచ్చినట్టు మాట్లాడితే దక్కే స్థానం ఏందో మీరు నిరూపించండి.
మిగతా 17.5 లక్షల మంది ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇటువంటి వానికి అవకాశం ఇవ్వద్దండి. చీడ పురుగువాడు, వేస్ట్ ఫెలో. కాబట్టి ఈ చీడ పురుగును మొగ్గలోనే తుంచేయకపోతే సమాజం మరింతగా పాడైపోతుంది. వీడి చూసి ఇంకో 10 మంది లేస్తారు. ఆదిలోనే దీన్ని ఖచ్చితంగా ఖండించాలా హిందువులంతా కూడా. అదేవిధంగా మానవత్వంతో మానవులంతా, హ్యూమన్ బీయింగ్ అంతా దీన్ని ఖండించి వాడికి తగిన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా 17.5 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసి వానికి తగిన శాస్త్రి చేయండి. దయవుంచి వ్యూవర్స్లారా మీకు అందరికీ చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా నేను. అటువంటి వారిని ఖచ్చితంగా ఎంకరేజ్ మాత్రం చేయొద్దండి. దయించి 1.5 లక్షల మంది ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసినారో వాళ్ళందరికీ శిరస్సు వంచి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ 17.5 లక్షల మంది కూడా వానికి ఫాలోవర్స్ అన్సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. మన సత్తా ఏందో చూపించండి. వ్యూవర్స్ సత్తా ఏందో. వాని స్థాయి ఉన్నత స్థాయి నుంచి అట్టడుగు వర్గానికి పడిపోతే కానీ ఇటువంటి వాళ్ళకు బుద్ధి రాదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించద్దండి. వాడు ఖచ్చితంగా రారా, నువ్వు ఇండియాకు వస్తే తెలుస్తుంది నీకు, ఉంటుందిలే నీకు. ఎందుకంటే నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదురా, ఏపుగా తిని ఏపుగా పెరిగినావు కదరా వేస్ట్ ఫెల్లో. దేశాలు తిరిగి కొవ్వు పట్టినావు, కొవ్వు చీరేస్తారు, అట్లే నరన చీరేస్తారా వేస్ట్ ఫెల్లో. అసలు వాడిని తిట్టాలంటే కూడా నాకు నోరు రావడం లేదు. వేస్ట్ వరస్ట్ నా కొడుకోడు. దయించి అందరూ కూడా, ఎవ్వరూ కూడా ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఒక సమాజంలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క మాటను సామాజిక స్పృహతో మాట్లాడేటప్పుడు అందులో స్పృహతో మాట్లాడాలి, మెలకువతో మాట్లాడాలి. ఏదంటే అది నోటికొచ్చినట్లు కూసేసి సారీ చెప్తే దానికి పరిష్కారం కాదు. అది దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి అందరూ కూడా మీరు మంచి సమాజాన్ని, ఒక ఉన్నత స్థానాన్ని మీకు ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని పదిలపరచుకోవడానికి ఎంతైతే వాళ్ళు ఇచ్చారో ఎదిగే కొద్దీ ఎప్పటికీ ఒదిగి ఉండండి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక స్థాయిలో ఉన్న తర్వాత మీరు మాట్లాడే ప్రతి మాట, నడవడిక, ప్రతిదీ మిమ్మల్ని ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటుంది. దయ ఉంచి ముందు వెనక ఆలోచించి మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మంచి సమాజం కావాలా, మంచి సమాజంలో మనము మన వంతు కృషిగా 10 మందిని మంచిగా తయారు చేయాలి తప్పితే ఎప్పుడు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేసి దయ ఉంచి ఇటువంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పండి. చెప్తారు కూడా. ఎందుకంటే మన వాళ్ళు ఎంత స్థానం ఇస్తారో అంత దానికి తగినట్లుగా వాళ్ళు చేసేటువంటి చర్యల వల్ల అంత అట్టడుగు స్థానాన్ని కూడా తీసుకురావడంలో మన వారు చాలా దిట్ట. కాబట్టి అందరూ కూడా ఆలోచించి మాట్లాడి సమాజంలో మంచిని పెంచే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి వారిని దయ ఉంచి శిక్షించండి. శిక్షిస్తే కానీ ఇతరులకు బుద్ధి రాదు. వీరిని చూసి ఇంకా 10 మంది ఎంకరేజ్ అవుతారు. కాబట్టి ఇటువంటి వాటిని మొగ్గలోనే తుంచేయకపోతే, ఆదిలోనే తుంచకపోతే సమాజం చాలా కోల్పోవాల్సి వస్తుంది అనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ విజయ్ కృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యూట్యూబ్ వేదికగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై హింద్.